నమస్తే, నేను మీ నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది, సన్పల. ఒక వ్యక్తి తన ఆస్తి గురించి ఎన్ని వీలునామాలు రాయవచ్చు. ఒక వ్యక్తి తనకున్న ఆస్తుల గురించి ఎన్ని వీలునామాలైనా రాయవచ్చు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ప్రతి కొత్త వీలునామా రాసే సమయంలో పాత వీలునామా గురించి కొత్తగా రాసే వీలునామాలో తెలియచేయాలి. లేకపోతే కొత్తగా రాసిన వీలునామా చెల్లదు. ఉదాహరణకు 2015లో ఒక వీలునామా ఏకి రాశారు, మళ్ళీ ఆ ఆస్తి 2018లో బీకి వీలునామా రాశారు, మరియు 2018లో రాసే వీలునామా 2015లో ఏకి రాసిన వీలునామా గురించి తెలియజేసి దాన్ని రద్దు చేసినట్లుగా రాస్తారు. కాబట్టి ఇప్పుడు బీకి రావాల్సిన వీలునామా చట్ట ప్రకారంగా చెల్లుతుంది. అంతేగాని మొదట ఒకటి రాసేసాను, ఆ తర్వాత నాకు ఇష్టం లేదు ఆయనకి రాసింది ఏకి రాశాను, ఇప్పుడు ఏమో బీకి రాసేస్తున్నాను, ఫస్ట్ వాడికి ఇష్టం లేదని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు రాసేస్తే బీకి రాసిన వీలునామా చెల్లదు, ఏకి రాసిన వీలునామే చెల్లుతుంది. మీరు మొదట ఎప్పుడైతే ఏ వీళ్ళ మీద రాస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కృష్ణ అనే వ్యక్తికి రాశారు, ఆయనకి మళ్ళీ మీకు ఇష్టం లేదనుకోండి, మీరు భాస్కర్ అనే వ్యక్తికి మళ్ళీ వీలునామా రాస్తున్నప్పుడు కృష్ణ అనే వ్యక్తికి వీలునామా నేను రాశాను, ఆ వీలునామా రద్దుపరుస్తూ నేను భాస్కర్కి రాస్తున్నాను అని చెప్పి దాన్ని ఇందులోని రాస్తూ అది క్యాన్సిల్ చేస్తూ కొత్త వీలునామా రాయాలి. అప్పుడే ఈ కొత్త వీలునామాకి వాల్యూ ఉంటుంది. అంతేగాని ఏకి ఒకసారి బీకి ఒకసారి, అంటే కృష్ణకు ఒకసారి రాసేసిన తర్వాత భాస్కర్ రాసేస్తే ఫస్ట్ మీరు ఎవరికి రాశారో అదే చెల్లుతుంది, భాస్కర్ రాసింది చెల్లదు. కాబట్టి వీలునామా రాసే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఒక అడ్వకేట్ ద్వారా మీరు ఇలాంటివి చేసుకుంటే వీలునామా రాసేటప్పుడు మీకు చాలా ఈజీగా అవుతుంది. అంతేగాని ఏ డాక్యుమెంట్ రేట్ దగ్గరికి వెళ్ళి చెప్పినట్టుగా రాయమంటే వాళ్ళకి నచ్చినట్టు రాసేస్తారు, తర్వాత మీరు ఇబ్బంది పడతారు. ఓకే, నమస్తే, మీ నాగచంద్రుడు.